కూడా ఉండొచ్చు. కాకపోతే మీ మీద ఒక 48 గంటలు బ్యాన్ అనేది ఇంపోజ్ చేయటము ఈసీ పార్షల్ గా వివరించిందనుకుంటున్నాను. డెఫినెట్ గా నరేంద్ర మోడీ తొత్తుగా వివరించారు. వాళ్ళు కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. ఇద్దరు కలిసే ఉన్నారు కదా, కాంగ్రెస్ బీజేపీ. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కలిసి ఉన్నారు, ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు. దాని డౌట్ ఎందుకు? అంటే దీని ఎలా మీరు అంటే మీరు ఎలా అందుకే నేను ఏమంటే ఇట్ వాజ్ ఎ ప్రెస్ మీట్, ఇట్ వాజ్ నాట్ ఎలక్షన్ మీటింగ్. అయినా కూడా వల్గర్ గా తీసుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ రోజు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పేది కనిపించాయి, మతపరమైన కనిపించాయి, హిందూ ముస్లిం అని మాట్లాడతాడు రోజు, అది కనిపించేది ఈసీకి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, అది కనిపించదు ఈసీకి. అవన్నీ పవిత్రం, బైబిల్ లాగా, ఖురాన్ లాగా ఉంటుంది. నేను పద్మశాలి కార్యకర్తలు పాపం వాళ్ళు చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాళ్ళకున్న పెండింగ్ బిల్స్ ఇవ్వండి, కొత్త ఆర్డర్లు ఇవ్వండి అని నేను మాట్లాడితే వాడు మీరు నిరోధులు అమ్ముకొని బతకండి, పాపడాలు అమ్ముకొని బతకండి అంటే నాకు కోపం వచ్చింది. ఇదేం దరిద్రంలో కుక్కల కొడుకులారా నేను దాన్ని పట్టుకుని ఇది అబ్యూజివ్ లాంగ్వేజ్ అని నా మీద కథ కట్టి, కుట్ర కట్టి, కక్ష కట్టి దే వాంటెడ్ టు సప్రెస్ మై వాయిస్. దానికోసం 48 గంటలు నిషేధం పెట్టినది. ఏం ఫరక్ కాదు, ఏం తేడా రాదు దాంతో. పీపుల్ విల్ రియాక్ట్ మోర్ అన్ దాట్. తెలంగాణ అంతా ఆలోచిస్తుంది ఇలా ఎందుకు పెట్టారు కేసీఆర్ మీద బ్యాను, మెయిన్ మైసప్ బీఆర్ఎస్ అంటే వీళ్ళిద్దరు గద అనుకున్నారు ఆయన బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత అనే దానికన్నా నిదర్శనం. అంతకని వాళ్ళ బేల పిరికితనం అది. సార్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే, ఒకవైపు కాంగ్రెస్ బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ రద్దు అవుతుంది, రాజ్యాంగం మారిపోతుంది అని అంటున్నారు. ఇంకోవైపు వాళ్ళ మంత్రుల్లో ఇచ్చింది కదనండి, షెకావతే ఇచ్చింది కదా రాజ్యాంగం మారిస్తే తప్పైంది అని. కాబట్టి రాజ్యాంగం మారితే వాళ్ళు ఉన్మాదులు, ఆ బీజేపీ ఉన్మాదుల పార్టీ. వాడు ఏం చేసినా చేస్తారు, పిచ్చోని చేతుల రాయి. అంతే. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేసిందండి ఈ దేశంలో? నరేంద్ర మోడీ